దేవుడు మనము పిలుస్తున్న యొక్క పేరు, మీరు నాకు శిష్యులుగా మీరు ఉన్నారు. కాబట్టి ఆ యొక్క శిష్యత్వంలో యొక్క లక్షణం మనము ఈ సంవత్సరం అనేక మంది జీవితాల ద్వారా మనం నేర్చుకున్నాం. ముఖ్యంగా అపొస్తలుడైన పౌలు జీవితం నుంచి అపొస్తల కార్యాల గ్రంథంలో ఆయన గురించి రాయబడిన శిష్యత్వపు లక్షణాలను మనము ఇంతవరకు కూడా మనం ధ్యానం చేశాం. ఈ రోజుతో అపొస్తల కార్యాల గ్రంథాన్ని మనం ముగించబోతున్నాం. ఇంకొక 4 లేకపోతే 5 లక్షణాలను మనం ధ్యానం చేయబోతున్నాం. తద్వారా అపొస్తల కార్యాల గ్రంథంలో అపొస్తలుడైన పౌలు యొక్క శిష్యత్వపు లక్షణాల గురించిన ఆ ధ్యానాన్ని మనం ముగించబోతున్నాం. నూతన సంవత్సరంలో దేవుడి యొక్క చిత్తం అయితే రోమీయులకు రాసిన పత్రికలో నుంచి అపొస్తలుడైన పౌలు యొక్క శిష్యత్వపు లక్షణాల గురించి మనం ధ్యానం చేయబోతున్నాం. కాబట్టి దాదాపు ఇంకా 2024 కూడా ఇక శిష్యత్వపు అనే సబ్జెక్ట్ గురించి మనం ధ్యానం చేయబోతున్నాం. కాబట్టి ఇంతవరకు కూడా ఎంతో చక్కగా ప్రతి మిడ్ వీక్ ప్రేయర్ సర్వీస్ లో ఫిజికల్ గా అలాగే విజువల్ గా చాలా మంది ఆన్లైన్ లో కూడా కలుసుకోలేని వారు యూట్యూబ్స్ ద్వారా ఈ యొక్క మెసేజ్ ని మీరు వింటూ దేవునికి ప్రియమైన శిష్యులుగా ఉండేదానికి మీరు తీసుకున్న తీర్మానాలను బట్టి అలాంటి నడత మీకు జీవితంలో మీ కుటుంబంలో కలిగి ఉన్నందుకు సంఘ కాపరిగా మీ అందరిని బట్టి నేను దేవుని కృతజ్ఞతలు చెల్లిస్తూ ఇంకా రాబో కాలంలో కూడా దేవునికి ప్రియమైన డిసైపుల్స్ గా, దేవునికి ప్రియమైన శిష్యులుగా A2J మందిరంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా దేవుడు నడిపించాలని నా యొక్క ఆశ, నా యొక్క ప్రార్థన. కాబట్టి ఒకసారి రివ్యూ మనం చేసుకుందాం. నేను దాని గురించి వివరించిన టైం లేదు కాబట్టి అపొస్తలుడైన పౌలు జీవితంలో ఇంతవరకు కూడా మనం ధ్యానించిన శిష్యత్వపు లక్షణాలని మీకు ఒకరి తర్వాత ఒకటి ఫాస్ట్ గా నేను చెబుతాను. నేను దయచేసి మీరు శ్రద్ధగా మీరు ఆలకించాలని మనం చేస్తున్నాం. మొట్టమొదటిగా శిష్యుడు శిష్యుల సహవాసంలో ఉంటాడు. అంటే దేవుని యొక్క బిడ్డల సహవాసంలో ఉండేదానికి నువ్వు ఆసక్తి చూపించినట్లయితే నువ్వు శిష్యుడు. అది మొదటి లక్షణంగా మనం చూసాం. రెండవదిగా యేసుని గురించి ప్రకటించేవాడు ఎవరండి? శిష్యుడు. నీ గురించి చెప్పుకోవడం కాదు, నేను రక్షించిన యేసు గురించి ఇతరులకు ప్రకటించడం శిష్యత్వంలోని రెండవ లక్షణం అపొస్తలుడైన పౌలు జీవితం మనం చూసాం. మూడవది ప్రతికూల పరిస్థితుల్లో కూడా మరి ఎక్కువగా బలపడి క్రీస్తును ప్రకటించాలి. మన జీవితంలో అనేకమైన ప్రతికూల పరిస్థితులు రావచ్చు. ఒక్కొక్కసారి అనేకమైన ఇబ్బందులు, ఇరుకులు, శోధనలు, కష్టాలు మనం ఉండొచ్చు. వాటిని చూసి దేవుని దగ్గరకు రావటం మనం వెనుకంజ వేయకుండా, ఇక లోకంలో ఎన్ని పరిస్థితులు మనం ఆపాలని ప్రయత్నం చేసినా కానీ నీకున్న అనుకూల పరిస్థితుల్లో నువ్వు ఏ రకంగా దేవుడితో సంబంధాన్ని కలిగి ఉన్నావో, నీకున్న ప్రతికూల పరిస్థితుల్లో కూడా దేవుడికి దగ్గరగా ఉండి దేవుని యొక్క మాటలను ఇతరులకు తెలియచేయటం, దేవునికి మహిమకరమైన జీవితాన్ని జీవించేవాడు శిష్యుడు అని అపొస్తలుడైన పౌలు ద్వారా మనం చూస్తున్నాం. 4వ లక్షణం మనం చూసినప్పుడు ప్రాణాపాయ పరిస్థితులు చుట్టుముట్టు ఉన్నప్పటికీ కూడా ధైర్యముగా సువార్తను ఏం చేస్తాడు? ప్రకటించాడు. ప్రాణాపాయ పరిస్థితులు అపొస్తలుడైన పౌలు జీవితంలో వచ్చినాయి. చంపాలని ప్రయత్నం చేస్తారు, రాళ్ళు పెట్టి కొట్టారు. అలాంటి పరిస్థితులు కూడా ధైర్యంగా దేవునికి సువార్తను ప్రకటించే ఒక లక్షణము అపొస్తలుడైన పౌలు కలిగి ఉన్నాడు. 5వ లక్షణం మనం చూసినప్పుడు పరిశుద్ధాత్మతో నిండిన వాడు ఎవరండి? శిష్యుడు. సాతాను యొక్క ఆత్మతో కాదు, దురాత్మతో కాదు, మనుష్య ఆత్మతో కాదు, పరిశుద్ధ దేవుని యొక్క పరిశుద్ధాత్మ దేవునితో నింపబడి ఆ
పరిశుద్ధాత్మ దేవుని యొక్క వశములో ఉండి, ఆ పరిశుద్ధాత్మ దేవుని యొక్క కంట్రోల్లో ఉండి ఇక లోకంలో నడిచేవాడు శిష్యుడు అనే అపోస్తలుడైన పౌలు జీవితంలో మనం చూసాం. తర్వాత ఎవరైనా ఒకరిని విశ్వాసం నుంచి తప్పించాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు దేవుని యొక్క శక్తిని అక్కడ కనపరిచి ప్రభు యొక్క శక్తి ద్వారా ఆ యొక్క అవిశ్వాసం నుంచి విశ్వాసంలోనికి నడిపించేవాడు శిష్యుడు అనే ఈ యొక్క గారడీవాడు, ఇక నెట్టిపాలు బర్యేసు అనే వారి గురించి మనం నేర్చుకున్నాం. తర్వాత 7వ లక్షణం మనం చూసినప్పుడు దేవుని యొక్క వాక్యముతో ప్రజలను సంతోషపరిచేవాడు ఎవరు? శిష్యుడు. ఈ లోకంలో మనం అనేకమైన విషయాలతో మనం సంతోషపరుస్తాం ప్రజలను, కానీ శిష్యుడు ఎవరంటే దేవుని యొక్క వాక్యము చేత ఇతరులను ఏం చేయాలి? సంతోషపరిచేవాడు నిజమైన శిష్యుడు. తర్వాత 8వ లక్షణం మనం చూసినప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని మాత్రమే మహిమపరచుటకు ప్రజలను నడిపించే ఉద్దేశాన్ని కలిగి ఉండేవాడే నిజమైన శిష్యుడు. దేవుడు గొప్పగా నేను వాడుకోవచ్చు, కానీ ఘనత నీకు కాదు. ఎవరికి రావాలి? దేవునికి రావాలి. కాబట్టి మనం చూపించుకునే వారిగా మనం ఉండకూడదు. మనం రక్షించిన మన యొక్క దేవుణ్ణి ఇతరులకు చూపించి అలాంటి ఉద్దేశాన్ని మాత్రమే మనము కలిగి ఉండాలి. తర్వాత 9వది ప్రజలను విశ్వాసంలో నడిపించేవాడు ఎవరండి? శిష్యుడు. నువ్వు విశ్వాసంలో ఉండటం మాత్రమే కాదు, నీ కుటుంబం విశ్వాసంలో ఉండటం మాత్రమే కాదు, నీకు తెలిసిన వాళ్ళను, బలహీన స్థితిలో ఉన్న వాళ్ళను, అల్ప విశ్వాసంలో ఉన్న వాళ్ళను, అవిశ్వాసులను విశ్వాసంలోనికి నడిపించేదానికి ప్రయత్నం చేసేవాడు ఎవరంటే శిష్యుడు. 10వ లక్షణాన్ని మనం చూసినప్పుడు ప్రభువు వాక్యమును తాము ఉన్న ప్రదేశం అంతటా కూడా వ్యాపింప చేసేవాడు ఎవరంటే శిష్యుడు. 11వ లక్షణాన్ని మనం చూసినప్పుడు సువార్త నిమిత్తం హింస పొందినలో ఆ పరిస్థితుల్లో కూడా తనతో పాటు ఇతరులు కూడా ఆనందముతో ఉంచువాడు ఎవరంటే శిష్యుడు. ఉన్న పరిస్థితులు ఇబ్బందికరంగా ఉన్నప్పుడు మనం చాలా డల్గా ఉంటాం. మనతో ఉన్న వాళ్ళు కూడా మనకి ఏదైనా కష్టంలో ఉన్నప్పుడు వాళ్ళు కూడా ఏంటంటే డల్గా ఉంటారు. అలా కాకుండా నిజమైన శిష్యుడు ఎవరంటే నీ యొక్క జీవితంలో ఏ పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా నువ్వు సంతోషంగా ఉండాలి. నీతో పాటు ఉన్న వాళ్ళని కూడా ఏం చేయాలి? సంతోషంగా ఉండే లక్షణాన్ని మనం కలిగి ఉండాలి. తర్వాత 12వ లక్షణాన్ని మనం చూసినప్పుడు దేవుని యొక్క వాక్య విషయంలో తాను తేటగా ఉండి తేటగా ఇతరులకు తెలియచేవాడు ఎవరు? శిష్యుడు. నువ్వు దేవుని యొక్క వాక్యం పట్ల క్లారిటీ నీకున్నా, నువ్వు క్లారిటీ లేకుండా ఇతరులకు దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు క్లారిటీ ఇవ్వలే. కాబట్టి దేవుని యొక్క వాక్యం పట్ల మనము తేటగా ఉండేదానికి మనము ప్రయత్నం చేయాలి. అలాంటి దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేయాలి. అలాంటి దేవుని యొక్క వాక్యం యొక్క లోతును ప్రార్థనా పూర్వకముగా దేవుని ద్వారా మనం పొందుకోవాలి. తర్వాత 13వ లక్షణాన్ని మనం చూసినప్పుడు ప్రభువును ఆనుకొని ధైర్యంగా ఉండేవాడు ఎవరంటే ప్రభువునే ఆనుకోవాలి. ఏ పరిస్థితుల్లోనైనా కానీ ఈ లోకంలో ఎవరిపైనా కూడా అనుకోకుండా అందరికంటే ఎక్కువగా మనం ప్రేమిస్తూ పట్టించుకుంటున్న ప్రభువు పైన ఆనుకొని జీవించే జీవితాన్ని జీవించేవాడు ఎవరంటే నిజమైన శిష్యుడు. 14వ లక్షణాన్ని మనం చూసినప్పుడు ఇతరుల యొక్క విశ్వాసాన్ని గ్రహించేవాడు. ఇతరుల యొక్క విశ్వాసాన్ని గ్రహించి ఇతరుల యొక్క తప్పులను ఎదగడం కాదు, ఇతరుల యొక్క విశ్వాసాన్ని మనం గ్రహించేవారిగా మనము అలాంటి లక్షణాన్ని మనం కలిగి ఉండాలి. 15వ లక్షణాన్ని మనం చూసినప్పుడు తమ వైపు కాక అద్భుతాలు చేయు దేవుని వైపు మాత్రమే జనుల దృష్టిని త్రిపుటకు, దేవుని కనపరచుటకు, దేవుణ్ణి ఆరాధించుటకు బహు ప్రయాసపడువాడు ఎవరంటే దేవుడిని వాడుకుంటున్నాడు. దేవునికి కృతజ్ఞత చెల్లించి మనుషులు నీ తట్టు చూస్తున్నప్పుడు అప్పుడు నువ్వు చేయవలసింది ఏంటంటే నా తట్టు చూడద్దు, ఈ కార్యం చేస్తుంది నా శక్తి కాదు, నా బలం కాదు, ఈ కార్యం చేస్తుంది
దేవుడు అని చెప్పి దేవుని వైపుకు ప్రజల దృష్టిని మరలించేదానికి, దేవుని మాత్రమే గణపరిచేదానికి, దేవుని మాత్రమే మహిమపరిచేదానికి బహు ప్రయాసపడాలి. అలాంటి వ్యక్తిత్వాన్ని మనం కలిగి ఉండాలి. 16వ లక్షణాన్ని మనం చూసినప్పుడు, శ్రమల్లో ఆఖరికి ప్రాణాపాయ పరిస్థితుల్లో ఆ పరిస్థితులు కల్పించిన వారిపైన తిరగబడక, ఆ పరిస్థితులు కల్పించిన వారిపైన తిరగబడక శాంతముతో సహనాన్ని చూపించేవాడు ఎవరండి? శిష్యుడు. సాధారణంగా మనం ఏం చేస్తామంటే, ఎవరైనా మనకి ఇబ్బంది కల్పించినప్పుడు మనం ఏం చేస్తామంటే వాళ్ళపైన తిరగబడతాం. కుటుంబంలో తిరగబడతాం, పనిచేసే స్థలంలో తిరగబడతాం. ఒక్కొక్కసారి కొన్ని సంఘాల్లో విశ్వాసులు పాస్టర్ పైన తిరగబడతారు. ఓకే, అది ఇంకా సూపర్ ల్యాండ్. సో కాబట్టి తిరుగుబాటు స్వభావము లోక సంబంధమైన లక్షణం. దేవుని యొక్క లక్షణం ఏంటంటే విధేయత కలిగి ఉండటం. దేవుని యొక్క లక్షణం ఏంటంటే సహనము కలిగి ఉండటం. దేవుని యొక్క లక్షణం ఏంటంటే ఓర్చుకోవటం, శాంతముతో ఉండటం. ఇక శాంతాన్ని గురించి, సహనాన్ని గురించి రూప అద్భుతమైన సాక్ష్యాన్ని లాస్ట్ యూత్ సర్వీస్ లో ఆమె చెప్పారు. శాంతంతో ఉన్నప్పుడు దేవుడు ఎలాంటి కార్యం చేశాడు. తన బాస్ ప్రతిదానికి కూడా తనను కామెంట్ చేస్తున్నప్పుడు, అలాంటి పరిస్థితుల్లో, ఇబ్బందికర పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు ముందు అవమానకరంగా తన యొక్క బాస్ ప్రవర్తిస్తున్నప్పుడు తాను ఎలాంటి సహనము కలిగి ఉంది, ఒక్క మాట కూడా తిరుగుబాటు పడకుండా దేవుడి చేతికి అప్పగించింది. దేవుడు పరిస్థితులు ఏం చేశాడు? సరి చేశాడు, చక్క చేశాడు. అలాగే 17వ లక్షణాన్ని మనం చూసినప్పుడు, తమకున్న ప్రతికూల పరిస్థితుల్లో కూడా సువార్తను ధైర్యంగా ప్రకటించు వారు ఎవరండి? శిష్యులు. ధైర్యంగా ఈ లోకంలో అనేకమైన పనులు చేసేదానికి ధైర్యం కలిగి ఉంటాం. కానీ నువ్వు ఎక్కువగా దేవుడి కోసం పనిచేసేదానికి మనం ఏం చేయాలి? ధైర్యం కలిగి ఉండాలి. తర్వాత 18వ లక్షణాన్ని మనం చూసినప్పుడు, ఏ పరిస్థితుల్లోనైనా ఇతరులను శిష్యులుగా చేసేదానికి బహు ప్రయాసపడాలి. ఫస్ట్ నువ్వు శిష్యుడిగా మారాలి. నేను అనేక సార్లు చెబుతున్నాను, ఆల్ క్రిస్టియన్స్ ఆర్ నాట్ డిసైపుల్స్, బట్ ఆల్ డిసైపుల్స్ ఆర్ క్రిస్టియన్స్. మెనీ చర్చెస్ లో క్రిస్టియన్స్ ఆర్ దేర్, కానీ చర్చెస్ లో చాలా తక్కువ మంది డిసైపుల్స్ గా ఉన్నారు. దేవుడు కోరుకున్నది ఏంటంటే చర్చిలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా డిసైపుల్స్ గా ఉండి అలాంటి క్రిస్టియన్స్ గా ఇక లోకంలో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి ఏ పరిస్థితుల్లో ఇతరులను శిష్యులుగా చేయుటకు బహు ప్రయాసపడాలి. మొదటిగా నువ్వు శిష్యుడిగా ఉండాలి. ఇతరులను శిష్యులుగా చేసేదానికి మనం ఏం చేయాలి? ప్రయత్నం చేయాలి. తర్వాత 19వ లక్షణం అపొస్తలుడైన పౌలు శిష్యత్వ జీవితానికి మనం చూసినప్పుడు, విశ్వాసుల మనసులను దృఢపరచి విశ్వాసములో నిలకడగా ఉండుటకు అనేక శ్రమలు అనుభవించి దేవుని రాజ్యంలో ప్రవేశిద్దామని చెప్పి జనాలని హెచ్చరించేవాడు ఎవరంటే శిష్యుడు. కాబట్టి విశ్వాసుల యొక్క మనసులను దృఢపరిచేవాడు శిష్యుడు. విశ్వాసుల యొక్క మనసులను, లేకపోతే ఇతరుల యొక్క మనసులను డిస్కరేజ్ చేసేవాడు శిష్యుడు కాదు. డిస్కరేజ్మెంట్ లో ఉన్న వారిని ఎంకరేజ్ చేసే లక్షణాన్ని కలిగి వాడు ఎవరంటే శిష్యుడు. 20వ లక్షణాన్ని మనం చూసినప్పుడు, ఉపవాస ప్రార్థనతో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేవాడు ఎవరంటే శిష్యుడు. ఈ లోకంలో జీవించేటప్పుడు కొన్ని ఇంపార్టెంట్ లైఫ్ డెసిషన్స్ తీసుకోవాల్సిన పరిస్థితి కోసం, అలాంటి ఇంపార్టెంట్ లైఫ్ డెసిషన్స్ మనం తీసుకునేటప్పుడు మనం చేయవలసింది ఏంటంటే ఉపవాస ప్రార్థన పూర్వకంగా మనకి జీవితంలో ముఖ్యమైన నిర్ణయాలను మనం తీసుకునే అలాంటి జీవితాలు కలిగినప్పుడు మనం శిష్యులుగా ఇక లోకంలో ఉండగలుగుతాం. 21వ లక్షణాన్ని మనం చూసినప్పుడు, దేవుడు తమకు తోడై ఉండి
చేసిన కార్యములన్నిటిని కూడా ఇతరులకు వివరించేవారు ఎవరండి? దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, దేవుడు నా కుటుంబానికి తోడుగా ఉన్నాడు, దేవుడు మా యొక్క పరిచయకు తోడుగా ఉన్నాడు, దేవుడు ఈ రకంగా నాకు తోడుగా ఉన్నాడు. కాబట్టి ఇలాంటి కార్యాలు దేవుడు మాత్రమే ఆయన తోడుగా ఉండటం వల్ల జరుగుతున్నాయని చెప్పి ఆయన చేసిన కార్యాలను బట్టి అతిశయపడకుండా దేవుణ్ణి అతిశయపరిచే వారు ఎవరంటే శిష్యులుగా మనం చూస్తున్నాం. 22వ లక్షణాన్ని మనం చూసినప్పుడు, అన్ని జనులు దేవుణ్ణి విశ్వాసించుటకు దేవుడు ద్వారము తెరిచిన సంగతులను వివరించువారు ఎవరండి? శిష్యులు. నేను దేవుని నమ్ముకున్నాను, అలాగే మీ జీవితాల్లో కూడా మీరు కూడా దేవుని నమ్ముకునే దానికి దేవుడు ద్వారాలు తెరిచాడు అని చెప్పి వారిని ఎంకరేజ్ చేసి వారికి జీవితాల్లో కూడా ద్వారాలు తెరిచి ఉన్నాయనే సంగతిని వారికి తెలియజేసి వారిని కూడా దేవుని దగ్గరకు విశ్వాసంలో నడిపించేదానికి ప్రయత్నం చేసేవాడు ఎవరంటే శిష్యుడు. 23 లక్షణాలు మనం చూసినప్పుడు ఒక దైవిక అంశం స్పష్టత కోసం మిగతా దేవుని యొక్క సేవకుల దగ్గరికి వెళ్ళి అడుగుటకు వెనుకాడని వాడు ఎవరండి? శిష్యుడు. నాకు అన్నీ తెలుసు, నేను చాలా సంవత్సరాల నుంచి సీనియర్ని, కాబట్టి నాకన్నీ తెలుసు కాబట్టి నేను చేస్తాను అనే ఉద్దేశంతో కాకుండా, అపోస్తలుడైన పౌలు ఒక విషయం వచ్చినప్పుడు ఆయన ఎంతో దైవ జ్ఞానం కలిగినప్పుడు అయినప్పటికీ కూడా ఎవరి దగ్గరికి వెళ్ళాడు? అపోస్తలుల దగ్గరికి వెళ్ళాడు, పేతురు దగ్గరికి వెళ్ళాడు, అపోస్తలుల దగ్గరికి వెళ్ళి క్లారిటీ అడిగాడు అనమాట. కాబట్టి మన యొక్క జీవితాల్లో కూడా మనకున్న ఆత్మీయ జ్ఞానాన్ని బట్టి అతిశయపడకుండా మనం చేయవలసిన పని ఏంటంటే, దైవ జ్ఞానంతో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి సలహాలు అడగటంలో తప్పు లేదు అనే సంగతి మనం జ్ఞాపకం చేసుకొని అలాంటి ఉద్దేశాన్ని కలిగి ఉండేవాడే శిష్యుడు అని దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. 24వ లక్షణం అపోస్తలుడైన పౌలు జీవితం నుంచి మనం చూసినప్పుడు, ప్రభువైన యేసుక్రీస్తు పేరు కొరకు తమ్మును తాను అప్పగించుకున్న వారు ఎవరంటే? శిష్యుడు. యేసయ్య కోసం తను తాను అప్పగించుకున్నాడు కాబట్టి తను తాను అప్పగించుకున్నాడు, తనకు ఉన్న అన్నిటిని కూడా అప్పగించుకున్నాడు. కాబట్టి ఒక ప్రశ్న ఏంటంటే, నువ్వు యేసయ్య కోసం ఏం చేస్తున్నావు? ఏం అప్పగిస్తున్నావు? నీ సమయాన్ని అప్పగిస్తున్నావా? నీ టాలెంట్స్ని అప్పగిస్తున్నావా? దేవుడు ఎన్నో నీకు ఇచ్చాడు, కానీ వాటిని అన్నింటి కూడా స్వార్థంతో మన కోసం మనం ఖర్చు పెట్టుకుంటున్నా దేవుడికి ఏది కూడా అప్పగించుకునే స్థితిలో మనం లేకుండా జీవిస్తున్నట్లయితే, ఈ లక్షణం ద్వారా దేవుడు చెప్తున్నాడు, దేవుని కోసం తమ్మును తాను అప్పగించుకునేవారు ఎవరండి? శిష్యుడు. తర్వాత 25వ లక్షణాన్ని మనం చూసినప్పుడు, సంఘమును స్థిరపరచువారు ఎవరండి? శిష్యుడు. సంఘాన్ని గలిబిలి చేసే వాళ్ళు శిష్యులు కాదు. ఈ రోజులో చాలా సార్లు సంఘాన్ని గలిబిలి చేసే పరిస్థితులు అనేక సంఘాల్లో కనపడుతున్నాయి. వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వలేదని, లేకపోతే ఇంకో ఏదో వాళ్ళు ఆశించింది సంఘంలో దొరకలేదని చెప్పి ఆ సంఘంలో గలిబిలి చేసేదానికి సాతాను వారిని వాడుకుంటున్నారు. నేను నిజమైన శిష్యుడు అయితే సంఘాన్ని ఎట్టి పరిస్థితుల్లో గలిబిలి చేసేదానికి మనము ఉండకూడదు. స్వరక్తం ఇచ్చి సంపాదించాలి సంఘం. సంఘం అనేది ఒక పాస్టర్ది కాదు, సంఘం అనేది ఒక సంస్థ కాదు, సంఘం అనేది దేవుడికి సంబంధించినది. దేవుడే రకం కాల్చి దాన్ని సంపాదించాడు కాబట్టి ఆ యొక్క సంఘాన్ని పురోభివృద్ధికి మనం పాటుపడాలి తప్ప, ఆ సంఘ ఐక్యతకు మనం పాటుపడాలి తప్ప, ఆ సంఘాన్ని ఆత్మీయంగా నడిపించేదానికి మన వంతు కార్యక్రమం మనం చేయాలి తప్ప, సంఘాన్ని గలిబిలి చేసేదానికి మనం ఎలాంటి పరిస్థితుల్లో కూడా ప్రయత్నాలు చేయకూడదని, అది నిజమైన క్రీస్తు శిష్యుల యొక్క లక్షణం కాదని దేవుడు తెలియజేస్తున్నాడు. 26వ లక్షణాన్ని మనం చూసినప్పుడు, పరిశుద్ధ ఆత్మ చేత నడిపబడి దేవుని యొక్క పరిచర్యను చేయవాడు. ఆత్మ లేని వాడు నావాడు. ఎందుకు దేవుని యొక్క పనులు మనం చేయలేకపోతున్నాం? కారణం ఏంటో తెలుసా అండి? శరీరం చేత నడిపించబడుతున్నాం. మనం శరీరానికి ప్రాధాన్యత ఇస్తున్నాం, కానీ శరీరం గతించిపోతుంది. శరీరం శాశ్వతం కాదు, ఆత్మ శాశ్వతం. కాబట్టి అలాంటి ఆత్మ చేత
నడిపింపబడి దేవుని యొక్క పరిచయం చేసే వారిగా మనం ఈ లోకంలో మనం ఉండాలి. 27వ లక్షణం మనం చూసినప్పుడు శారీరక హింసల్లో, బాధల్లో, కష్టాల్లో దేవునికి ప్రార్థిస్తూ కీర్తనలు పాడి దేవుణ్ణి స్తుతించేవారు ఎవరంటే? కష్టాలు వస్తాయి, భయంకరమైన పరిస్థితులు వస్తాయి. అపొస్తలుడు పౌలు కూడా చెరసాలలో వేశారు, కొరడదెబ్బలు తింటున్నాడు. కానీ అలాంటి పరిస్థితుల్లో దేవుడి పని కొనట్లేదు. ఏంటి నాయన నీ పని కదా చేసేది, నేనేం తప్పు చేశాను, నాకెందుకు ఈ హింసలు, నాకెందుకు ఈ కష్టాలు, నేనేం తప్పు చేశాను, నేను నీకోసం నాయన నేను బతుకుతున్నానే అని ఎప్పుడు కూడా దేవుని పైన ఆయన ప్రశ్నించాల. శారీరక హింసల్లో కూడా, బాధల్లో, కష్టాల్లో కూడా దేవుడికి అనుమతించాడు. దేవుడు అనుమతించిన దాన్ని నేను తీసుకుంటాను నేను అని ప్రార్థిస్తూ కీర్తనలో పాడి దేవుని స్తుతించే ఒక అద్భుతమైన జీవితాన్ని జీవించేవాడు ఎవరంటే? శిష్యుడు. 28వ లక్షణాన్ని మనం చూసినప్పుడు ఇతరులు చేసుకున్న హానిని ఆపువారు ఎవరంటే? శిష్యుడు. లోకం అనేక మంది తమ యొక్క జీవితాన్ని నష్టపరుచుకుంటున్నారు. అనేక మంది నరకానికి దగ్గరగా వెళ్తున్నారు. అనేక మంది పాపంలో కూరుకుపోతున్నారు, శాపంలో కూరుకుపోతున్నారు. అది మనకు తెలుసు. అయినప్పటికీ కూడా మనం ఏం చేస్తామంటే నాకెందుకులే అని చెప్పి ఇతరులు చేయు హానిని ఆపే వారిగా లేకుండా ఉన్నట్లయితే దేవుడు చెప్తున్నాడు, ఇతరులు చేయు హానిని ఆపే ఒక శిష్యత్వాన్ని నువ్వు కలిగి ఉంటావు. 29వ లక్షణం మనం చూసినప్పుడు కుటుంబం రక్షించుటకు ప్రయాసపడువారు ఎవరంటే? శిష్యులు. కుటుంబములను రక్షించేదానికి మొదట నీ కుటుంబాన్ని రక్షించుకునేదానికి బయటకొచ్చు. నీకు కుటుంబమును క్రమ మార్గంలో పెట్టేదానికి నువ్వు తీర్మానం తీసుకో. నీ కుటుంబము క్రైస్తవ కుటుంబం, క్రీస్తులో ఉన్నది క్రమం. నీ కుటుంబంలో కూడా ఉన్నది క్రమం. ఈ లోక విషయంలో క్రమాన్ని పాటిస్తాం. క్రమంగా స్కూల్కి వెళ్ళు, క్రమంగా ఎగ్జామ్స్ రాయి, క్రమంగా జాబ్ వెళ్ళు, క్రమంగా చదువు, వీటిలన్నింటిలో క్రమం పాటిస్తాం. కానీ దేవుని దగ్గరకు వచ్చేసరికి క్రమం అనేది మనం, ఆ బాధ్యత ఎవరో తెలుసా అండి? కుటుంబంలో ఉన్న మొదట భర్త, తర్వాత భార్య. మీ కుటుంబము ఆత్మీయతకు కారణం ఎవరో తెలుసా? తల్లిదండ్రులైన మీరు. సంఘాన్ని బ్రేక్ చేయకు, పాస్టర్ని బ్రేక్ చేయకు, ఎవరిని బ్రేక్ చేయకు. నీ యొక్క ఫ్యామిలీ స్పిరిచువల్ గా డెవలప్ అవ్వట్లేదంటే, ఆత్మీయులుగా నీ కుటుంబం బలపడతలేదంటే, ఇంకా నుడివెచ్చని స్థితిలో నీ కుటుంబం ఉన్నదంటే కారణం నువ్వే. కుటుంబాన్ని రక్షించేదానికి ప్రయాసపడేవారు ఎవరంటే? శిష్యులు. 30వ లక్షణం దేవుని యొక్క వాక్యముతో, మాటలతో ఇతరులను ఆదరించువారు ఎవరంటే? ఈ లోకంలో దేవుడు నిన్ను నన్ను ఎందుకు ఇచ్చాడంటే ఇతరులను ఆదరించేదానికి, ఇతరులను ధైర్యపరిచేదానికి, ఇతరులను స్థిరపరిచేదానికి, ఇతరులను కష్టపరిచేదానికి కాదు, ఇతరులకు కన్నీరు రప్పించేదానికి కాదు. దేవుని యొక్క వాక్యముతో నువ్వు ఆదరించే వ్యక్తి కావాలి. మంచి మాటలతో, క్షేమాన్ని అభివృద్ధి కలిగించే మాటలతో ఇతరులను ధైర్యపరిచే వారిగా మనం ఉండే లక్షణాన్ని కలిగినట్టయితే మనం దేవుని యొక్క శిష్యులుగా ఈ లోకంలో జీవిస్తున్నాం. 31 అలవాటుగా, వాడుకగా దేవుని యొక్క సువార్తను ఇతరులకు చెప్పువారు. అలవాటుగా, వాడుకగా. ఇది మనకు లేదు. మనం అనుకుంటాం క్రిస్మస్ క్యారెల్స్ లో నేను వెళ్ళిపోయి ప్రతి గృహానికి కూడా ఏం చెప్పేస్తాను, నేను క్రీస్తు జన్మదిన సంతోషాన్ని నేను ఓకే గుడ్. క్రిస్మస్ సీజన్ లో మాత్రమే కాదు, రక్షకుడిగా యేసయ్య లోకానికి వచ్చాడని చెప్పడం. ప్రతిరోజు అనేక మంది నశించిపోతున్నారు. ఇక నశించిపోయే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం ఏం చేయాలి? దేవుని యొక్క సువార్తను ఇతరులకు మనం చెప్పే వారిగా మనం ఉండాలి. 32వ లక్షణం ప్రతి దినమును లేఖనములను పరిశోధించేవారు ఎవరంటే? ప్రతి దినం చదవటం కాదు, పరిశోధించడం. నువ్వేం చేయాలంటే నువ్వు దాన్ని ఇండెప్త్ స్టడీ చేయాలి, రీసెర్చ్ చేయాలి. శిష్యుడు ఎవరో తెలుసా?
ఈ లోకంలో డాక్టరేట్ సంపాదించింది కాదు, దేవుని యొక్క వాక్యంలో డాక్టరేట్ కలిగి ఉంటాడు అని దాని అర్థం ఏంటంటే కాలేజీకి వెళ్ళి పిహెచ్డి తీసుకుంటారు కాదు. దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించి దేవుని యొక్క వాక్యపు లోతును మన యొక్క జీవితాల్లో అర్థం చేసుకునే దానికి మనం ఏం చేయాలంటే లేఖనాన్ని ఏం చేయాలి, పరిశోధించాలి. 33వ లక్షణం, సమయస్ఫూర్తితో వివేకముతో దేవుని సువార్తను ఇతరులకు తెలియచేవారు. ఎవరంటే సమయస్ఫూర్తి ఉండాలి, వివేకం కలిగి ఉండాలి. దేవుడు అది చెబుతున్నాడు, పాముల వలె వివేకంగా, పావుల వలె నిష్కపటంగా. ఈ లోకంలో మనం ప్రతి దాంట్లో కూడా ముఖ్యంగా దేవుని యొక్క స్వార్థ ఇతరులకు తెలియజేసే విషయంలో మనం జాగ్రత్త వహించాలి. 34వ లక్షణాన్ని మనం చూసినప్పుడు, స్వార్థను బట్టి ప్రజలు అపహాస్యము చేసినప్పటికీ కూడా, నిర్లక్ష్యము చేసినాక జనాలను పట్టించుకోవట్లేదు, నువ్వు చెప్పిన వాళ్ళు వింటలేదు, అయినప్పటికీ కూడా నేను డిస్ప్లేస్ అవ్వకుండా ముందుకు కొనసాగేవాడు ఎవడో తెలుసా అంటే శిష్యుడు. ముందుకు కొనసాగేవాడు శిష్యుడు. కారణం ఏంటంటే కాడి పైన మనం పెడితే వెనకంజ వేసేదానికి అవకాశం. 35వ లక్షణం, కలిసి పనిచేయ వారు. ఎవరండి? దేవునికి ఇష్టమైంది టీం వర్క్. టీం అంటే టుగెదర్ ఎవ్రీవన్ అచీవ్ మోర్. మనం అందరం కూడా కలిసి దేవుడు మనకి ఇచ్చిన తలంపులతో సమిష్టిగా ఒకరినొకరు మనం ప్రోత్సహించుకుంటూ, ఒకరినొకరు మనం అభినందించుకుంటూ, ఒకరినొకరు మనం గొప్పగా చేసుకుంటూ, ఒకరికంటే ఒకరు శ్రేష్ఠులుగా మనం అనుకున్నప్పుడు కలిసి పనిచేసే తత్వాన్ని కలిగి ఉంటుంది. దేవునికి ఇష్టమైంది ఏంటంటే కలిసి పనిచేయడం. 36వ, దేవుని యొక్క వాక్యము ఇతరులు బోధించడం యందు ఆతృత కలిగేవాడు ఎవడంటే శిష్యుడు. నీకు ఇష్టమైన చేసేదానికి నువ్వు ఆతృత కలిగి ఉంటావు, అవునా? నీకు ఇష్టమైన పదార్థాన్ని తీయడానికి ఆతృత కలిగి ఉంటావు, మంచిది. నీకు ఇష్టమైన వారితో మాట్లాడేదానికి నువ్వు ఇంట్రెస్ట్ చూపిస్తావు, ఆతృత కలిగి ఉంటావు. ఇట్స్ గుడ్, నథింగ్ రాంగ్ ఇన్ దట్. కానీ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే సార్, నువ్వు ఇక లోకంలో వారి వలె కాకుండా ఒక ప్రత్యేకంగా దేవునికి లోకం ఉంచాడు. దేవుని పట్ల ఎంత ఆతృత కలిగి ఉన్నావు ఆలోచించి ఒకసారి నువ్వు. ఇక 2023 ఇక గతించేదానికి కొన్ని దినాలు ఉంది. దేవుని పట్ల నీకు ఎంత ఇంట్రెస్ట్ కలిగి ఉన్నావు? మిగతా వాటిలో నువ్వు చూపించే ఇంట్రెస్ట్ ఎలాగ ఉంది? దేవుని యొక్క మందిరానికి, దేవుని యొక్క సహవాసాలకు, ప్రార్థనకు, దేవుని యొక్క వాక్యానికి, దేవుని యొక్క ధ్యానానికి నువ్వు ఇచ్చే ఇంపార్టెన్స్ ఎలా ఉంది? వాటిని బట్టి నువ్వు ఆతృత కలిగి ఉన్నావా? ఈ లోకంలో అనేకమైన విషయాలంటే సంతోషంతో, ఆనందంతో చక్కగా నవ్వుతూ ఉంటాం. కానీ దేవుని దగ్గరకు వచ్చేసరికి ఏమవుతుందో తెలియదండి, చప్పగా ఉంటాం. ఎప్పుడైపోతా ప్రతిరోజున you're not a holy person, you belongs to God. నువ్వు దేవునికి సంబంధించి దేవుడు ఎందుకు పిలుచుకున్నాడు తెలుసా? దేవుడు పిలుచుకున్న నువ్వు దైవ సంబంధిగా బతికేదానికి, మళ్ళా లోక సంబంధిగా బతికేదానికి కాదు. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని ఇతరులు బోధించేదానికి, దేవుని కోసం ఆతృత కలిగి ఉంది. ఆలోచించేద్దాం. 37వ లక్షణం, దేవుని యొక్క చిత్తానికి అప్పగించుకునేవాడు ఎవరంటే శిష్యుడు. నా చిత్తం కాదు, ఇక లోక చిత్తం కాదు, నాయన నీ చిత్తమే సిద్ధించుగాక. మనం మాట అంటాం, అనేక మంది కూడా ప్రార్థన చేస్తాం, నేను దేవునికి చిత్తం నడవాలని ప్రార్థన చేయండి అని. కానీ నిజంగా దేవునికి చిత్తం మనకి జీవితంలో బయలుపరిచినప్పుడు ఆ దేవునికి చిత్తానుసారంగా వెళ్ళేదానికి మనం ఒప్పుకోం. నా ఇష్టం వచ్చినట్టు నేను జీవిస్తాను, నా చిత్తానుసారంగా వెళ్తాను, నేను నా ఫ్రెండ్స్ చిత్తానుసారంగా వెళ్తాను. కాబట్టి దేవునికి చిత్తానికి అప్పగించుకున్న వాడి శిష్యుడు. 38వ లక్షణం, దేవుని మార్గమును ఇతరులకు పూర్తిగా విశదపరచుటకు శిక్షణ ఇచ్చి ఆ రకంగా తయారు చేయవాడు. ఇతరుల పట్ల నువ్వు ఎఫర్ట్ పెట్టాలి. ఏం ఎఫర్ట్? ఇతరులను ఆత్మీయంగా బలపరిచేదానికి నువ్వేం చేయాలి? ఎఫర్ట్ పెట్టాలి. ఎప్పుడైనా పెట్టావా? ఆలోచించండి. 39వ లక్షణం, విశేషమైన అద్భుతముల ద్వారా ప్రభువైన యేసు నామాన్ని గణపరిచేవాడు. Disciple is filled with power of God.
దేవుని యొక్క శక్తితో నింపబడిన వ్యక్తిగా ఉండాలి. ఆ దేవుని యొక్క శక్తిని ఈ లోకంలో నీ ద్వారా దేవుని కంట్రోల్లో ఉన్నాడు. ఆత్మ దేవుని యొక్క వశంలో ఉన్నప్పుడు ఆత్మ కార్యాలు నీ ద్వారా దేవుడు జరిగిస్తాయి. ఎల్లకాలము జనుల మధ్య మాదిరికరంగా నడుచుకొని మంచి సాక్ష్యము కలిగిన వాడు ఎవరంటే శిష్యుడు. ఇది 40th క్వాలిటీ. దీని ద్వారా నేర్చుకోవాల్సి ఎంత ఉంది మనం 40 లక్షలు. ఎల్లకాలం అప్పుడప్పుడు కాదు, సండే కాదు, బిగ్ సర్వీస్ కాదు, నీకు ఇష్టం వచ్చినప్పుడు కాదు, ఎల్లకాలం ఇక లోకమునిక జనుల మధ్య నీ కుటుంబం మధ్య మాదిరికరంగా నడుచుకో. అది సంతోషంలో ఉన్నా దుఃఖంలో ఉన్నా, నువ్వు ఇష్టపడేది జరిగినా ఇష్టం లేని జరిగినా మాదిరికరంగా జనుల మధ్య నీ కుటుంబం మధ్య నువ్వు నడుచుకొని మంచి సాక్ష్యం కలిగిన వారిగా ఈ లోకంలో జీవించేవాడే నిజమైన శిష్యుడు. 41వ లక్షణం. కుట్రల వలన అనేకమైన శోధనలు సంభవించినప్పటికీ పూర్ణమైన వినయ భావంతో ప్రభువును సేవించేవాడు ఎవరండి? శిష్యుడు. పూర్ణ విధేయత, టోటల్ సరెండరింగ్ టు గాడ్, టోటల్ ఒబీడియన్స్ టు గాడ్. 42. ప్రయోజనకరమైన దేవుని సువార్తను బహిరంగముగా ఇంటింటా ఇతరులకు తెలియచేయచ్చు బోధించువాడు ఎవరండి? అసలు నీకు దేవుని యొక్క సువార్త ప్రయోజనకరమైనదిగా నువ్వు అనుకోవాలి ఫస్ట్. అది నీకు ప్రయోజనకరంగా అనిపించట్లేదు కాబట్టి నువ్వు ఆ పని చేయలేకపోతున్నావు. కానీ నిజమైన శిష్యుడిగా ఇక లోకం ఉండాలంటే, దేవుడు మెచ్చుకునే శిష్యుడిగా ఉండాలంటే, అనేక మంది చెప్పొచ్చు చాలా బాగున్నారని మీరు దేవుళ్ళని, అనేక మంది చెప్పొచ్చు. అనేక మంది చెప్పడం కాదు గ్రేట్, దేవుడు చెప్పాలి మీ గురించి. కాబట్టి ప్రయోజనకరమైన దేవుని యొక్క సువార్తను ఇతరులకు తెలియజేసేవాడు శిష్యుడు. 42, 43 మనం చూసినప్పుడు దేవుని యొక్క కృపా సువార్తల గురించి సాక్ష్యం ఇచ్చుటకు, ప్రభు వల్ల పొందిన పరిచర్యను తుదముట్టించుటకు, ప్రాణము సహితం కోల్పోయేదానికి సిద్ధపడిన వాడు ఎవడు? ప్రాణం ఏంటి? ఒక చిన్న చిన్న వాటి కోసమే మనం ఏం చేద్దాం? కాంప్రమైజ్ అయిపోతాం. ఎగ్జాంపుల్, నీ పర్సనల్ అలాంటికి ఎన్నో న్యూస్ పెడతావు లేదా? పెడతావు. కానీ దేవుని యొక్క కార్యక్రమం ఉందని తెలిసినా కానీ కారణం దాని అర్థం ఏంటి? దాని అర్థం నీకు తెలుసు, నాకు తెలుసు, మళ్ళీ దాని గురించి వివరించగలం. కాబట్టి ప్రాణం సహితము నువ్వు కోల్పోయేదానికి సిద్ధపడందే నువ్వు శిష్యుడు కాకపోతే, యేసు కోసం ప్రాణం అట్లీస్ట్ పక్కన పెట్టు, కొన్నింటినైనా కోల్పోయేదానికి నువ్వు ముందుకు రావటం లేదంటే నువ్వు ఏం క్రైస్తవు? నువ్వు ఏం శిష్యుడు? మళ్ళా చెబుతావు, నేను పుట్టినప్పటి నుంచి నేను క్రైస్తవున్నానండి, పుట్టినప్పటి నుంచి సంఘాలకు వెళ్ళానండి, పుట్టినప్పటి నుంచి చిల్డ్రన్ సర్వీస్ వెళ్ళానండి, పుట్టినప్పటి నుంచి యూత్ అండి, పుట్టినప్పటి నుంచి ఇప్పటి నుంచి కూడా ఫుల్ మెన్స్ లో ఉన్నాను, ఉమెన్స్ లో ఉన్నాను. ఉపయోగం ఏంటి? ఉపయోగం ఏంటి? 44 లాస్ట్ వీక్ మనం నేర్చుకుందాం. లాస్ట్ ఆత్మయందు ఏంటి? బంధింపబడిన వాడు ఎవరండి? ఆత్మయందు బంధింపబడిన వాడు శిష్యుడు. 45 దేవుని యొక్క సంకల్పాన్ని నువ్వు తెలుసుకొని ఇతరులకు ఏమీ దాచుకోకుండా దాన్ని పూర్తిగా తెలియజేసేవాడు ఎవరంటే, కొంచెం దేవుని యొక్క సంకల్పం నువ్వు తెలుసుకోవాలి. నువ్వు తెలుసుకున్న తర్వాత దాన్ని ఇతరులకు తెలియజేయాలి. 46 కన్నీళ్లు విడిచుచు మానక ప్రతి మనుషునికి బుద్ధి చెప్పేవాడు ఎవడో శిష్యుడు. కొంతమందికి ఏదైనా చెప్తే కోపం, నువ్వేంట్లో నాకు చెప్పే. కానీ దేవుని వాక్యంలో ఏముంది? వాళ్ళ గురించి కన్నీటితో ప్రార్థన చేసి వాళ్ళు ఆత్మీయంగా బలహీనపడతా ఉన్నట్లయితే కన్నీరు విడుస్తూ మానక, ఎలా పోతే పోనీలే అనుకోకుండా మానక వారి విషయంలో ప్రతి మనిషికి బుద్ధి చెప్పాలంట. ముఖ్యంగా సంఘంలో ఉన్న వారి పట్ల బహు జాగ్రత్తగా మనం కలిగి ఉన్నాం. 47 ఇతరుల దగ్గర ఏది ఆశించుకోవడం. లాస్ట్ వీక్ మనం నేర్చుకున్నాం, ఇతరుల దగ్గర
ఏ ఆశించదు. ఆశించవలసింది ఎవరి దగ్గర నుంచి? శిష్యుడు అయితే ఆ పని చేస్తాం. 49 పుచ్చుకున్న కంటే ఇచ్చుట ధన్యము అని దాన్ని పాటించేవాడు ఎవరండి? శిష్యుడు. 50వ లక్షణం, యేసు నామము నిమిత్తం మొండిగా తీర్మానం తీసుకునేవాడు ఎవడు? లాస్ట్ వీక్ దీంతో నేను ముగించాను. ఇఫ్ ఐఎమ్ రైట్ 50th నేను చెప్పాను కదా, 50th కరెక్ట్ కదా? యేసు నామం నిమిత్తం ఏం చేయాలి? మొండిగా ఉండాలి. ఈ రోజుల్లో కొన్ని కుటుంబాల్లో చూసినప్పుడు కొన్ని విషయాలు మొండంటే మొండే, ఎంత చెప్పినా మొండంటే మొండే. వాళ్ళు చూసినప్పుడు మొండికి మీరు డెఫినేషన్ గా కనిపిస్తూ ఉంటారు. ఎన్నిసార్లు చెప్పినా కానీ, ఎన్నిసార్లు చెప్పినా, ఎన్ని వార్తలు పెడుతున్నా దేవుడు, ఎన్ని పంచెస్ దేవుడు ఎత్తున్నా కానీ మళ్ళా పంచ్ మాకు అలవాటు అయిపోయింది పంచులు. కాబట్టి ముందుగా దేవుని కోసం నిలబడు. అప్పుడు నీ జీవితం ఎలా ఉంటుందో తెలుసా? నువ్వు దేనికి నువ్వు ప్రయాసపడితే నీ జీవితంలో నువ్వు కోల్పోతున్నావు, దేవుల్లో నువ్వు మొండిగా ఉండు. ప్రతి దాన్ని కూడా దేవునికి దయచేస్తాడు. అది మనకున్న విశ్వాసం. కానీ దేవుల్లో మొండిగా లేదు, మిగతా విషయాల్లో మొండిగా ఉంటున్నావు, అది నీ జీవితంలో జరగట్లేదు. ఈ రోజు తీర్మానం చేసుకున్నాగా నీ కోసం నేను మొండిగా ప్రార్థన చేయి, మొండి విశ్వాసంతో కలిగి ఉండు. మొండిగా నీ జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినప్పటికీ ఆయన పైన ఆనుకో. మొండిగా 51ది ఈరోజు మనం నేర్చుకునేది 51. అపొస్తలుల కార్యాలు మీరు బైబిల్ చేయగలిగి 22వ అధ్యాయం అంతా కూడా రాయబడి ఉంటుంది. దేవుని యొక్క సువార్త నిమిత్తం సాక్ష్యం ఇచ్చుటకు ధైర్యం కలిగి. ఈ లోకంలో కొన్ని విషయాలను ధైర్యాన్ని కలిగి ఉంటావు, కానీ ఏ విషయంలో ధైర్యం ఉండాలో తెలుసా? దేవుని కోసం ఇతరులకు దేవుని గురించి తెలియజేసే విషయంలో ఏం చేయాలి? ధైర్యాన్ని కలిగి. కొంతమంది మనం పనిచేసే ప్లేసెస్ లో మనం క్రిస్టియన్స్ గా మనం చెప్పుకునే దానికి కూడా మనకి ఏంటంటే ఇష్టపడదు. చాలా మంది సీక్రెట్ క్రిస్టియన్స్ ఉంటారంటే సంఘాల్లో. వాళ్ళు ఏంటంటే చర్చ్ లో మాత్రం ఓపెన్ క్రిస్టియన్స్, కానీ పనిచేసే ప్లేసెస్ లో మాత్రం వాళ్ళు ఏంటంటే సీక్రెట్ క్రిస్టియన్స్. ధైర్యం లేదు, వాళ్ళు పిరికి పంపం, దేవుడి పట్ల విశ్వాసం లేదు. 52వ లక్షణం, అపొస్తలుల కార్యాల గ్రంథం 23వ అధ్యాయం 1వ వచనంలో ఇది ఉంటుంది. చదవండి. అపొస్తలుల కార్యాల గ్రంథం 23:1. Acts chapter 23 verse 1. పౌలు మహాసభవారిని చేర్చుకుంటూ, సహోదరులారా, నేను నేటి వరకు కేవలం మనస్సాక్షి గల వారిని దేవుని ఎదుట నడుచుకుంటున్నాను. చాలండి. ఇక్కడ ఏముంది? మంచి మనస్సాక్షి కలిగి దేవుని ఎదుట నడుచుకున్న వాడు ఎవరంటే శిష్యుడు. మంచి మనస్సాక్షి. దేవుని ఎదుట నువ్వేం చేయాలి? నడుచుకునే యొక్క పరిశుద్ధత నీకు కలిగి. నీ మనస్సాక్షి అనేసార్లు గర్దిస్తుంది. చర్చికి వెళ్ళాలంటే చర్చికి వెళ్ళకుండా ఏదో పని చేసుకుంటా ఉంటావు, ఒక మనస్సాక్షి గర్దిస్తూ ఉంటుంది. కానీ నువ్వేం చేస్తావు? ఏముంది. అలాగైతే నువ్వు దేవునికి ప్రాధాన్యత ఇచ్చే వ్యక్తిగా నువ్వు ఈ లోకంలో. కాబట్టి మంచి మనస్సాక్షి కలిగి దేవుని ఎదుట నడుచుకునేవాడు ఎవరంటే శిష్యుడు. లోకం ఎదుట నడవడం చాలా ఈజీ, కానీ దేవుని ఎదుట నడవడం చాలా కష్టం. మనుషులు మెచ్చుకోవడం చాలా ఈజీ, దేవునికి ప్రీతికరంగా జీవించడం చాలా కష్టం. 53వ లక్షణం, అపొస్తలుల కార్యాల గ్రంథం 27:22. అపొస్తలుల కార్యాల గ్రంథం 27:22. ఇప్పుడైనను ధైర్యము
నేర్చుకోవాలని మిమ్మల్ని ఆ, వేడుకొనుచున్నాను. ఉమ్, ఒకడే గాని మీలో ఎవరి ప్రాణమునకును ఉమ్. హాని కలుగదు. మీకు హాని కలగదు. అక్కడ ఒక పరిస్థితి ఏంటంటే అందరూ భయపడిపోతున్నారు. ఓడ భయంకరమైన ప్రమాదంలో ఉంది. అలాంటి పరిస్థితుల్లో పౌలు ఉన్నాడు, అతనితో కూడా కొంతమంది కూడా ఉన్నారు. నిజమైన శిష్యత్వ లక్ష్యం ఏంటంటే ఇతరులు అధైర్యంలో ఉన్నప్పుడు వారిని ధైర్యపరిచేవాడు ఎవరు? కొంతమంది అధైర్యంతో కనిపించేవాళ్ళు అనుకుంటారు. ఏదో అనారోగ్యంతో అధైర్యంగా ఉండొచ్చు, ఏదో అప్పుల భారంతో అధైర్యంగా ఉండొచ్చు, ఏదో కుటుంబ సమస్యల్లో అధైర్యంగా ఉండొచ్చు. అలాంటి పరిస్థితుల్లో నిజమైన శిష్యుడిగా మనం చేయాలంటే అలాంటి వాళ్ళను మనం ఏం చేయాలి? అధైర్యముగా ఉన్న వాళ్ళను ధైర్యపరిచే రకంగా మనం ప్రయత్నం చేసే ఒక లక్షణం కలిగి ఉండటం, అది శిష్యుడి యొక్క లక్షణం. అపొస్తలుడైన పౌలు అది చేసి చూపించాడు. తాను ఆ పరిస్థితిలో ఉన్నాడు కానీ ధైర్యాన్ని కలిగి ఉన్నాడు. కానీ ఇతరులు అధైర్యంగా ఉన్నప్పుడు మీకేం అవ్వదు, దేవుడు చిత్తములో నేనున్నాను, నేను ఈ వాడికి ఏమవ్వదు, ఆ ప్లేస్ లో నేను దేవుడి యొక్క సువార్తను ప్రకటిస్తా. కాబట్టి మనం నశించిపోం, భయపడద్దు, ధైర్యంగా ఉండండి. దేవుని మాటగా చెబుతున్నాను, ఆ దేవుని పైన మీరు విశ్వాసం ఉంచునని చెప్పి తాను దేవుని యొక్క మాట చేత ధైర్యపరచబడ్డాడు. ఇతరులు అధైర్యంతో ఉన్నప్పుడు ఏం చేశాడు? ధైర్యపరిచాడు. అలాంటి లక్షణాన్ని అపొస్తలుడైన పౌలు కలిగి ఉన్నాడు. 54వ లక్షణం, 54వ లక్షణం అపొస్తలుల కార్యాల గ్రంథం 28:30. అపొస్తలుల కార్యాల గ్రంథం 28 లాస్ట్ చాప్టర్ 30. పౌలు 2 సంవత్సరముల పూర్తిగా తన అత్త ఇంట కాపురం ఉండి ఏంటంటే అపొస్తలుడైన పౌలు 2 సంవత్సరాలు అంటే ఎక్కడున్నాడంటే తన అద్దె ఇంట కాపురం ఉన్నాడు. అంటే దాని అర్థం ఏంటి? దాని అర్థం ఏంటి? దీని గురించి మనం ఆలోచన చేసినప్పుడు అంటే సొంత ఇల్లు ఉండడం తప్పని కదా దాని అర్థం. అపొస్తలుడైన పౌలు ఏం చేశాడంటే తన సుఖ సౌలభ్యాల కంటే దేవునికి సేవ ముఖ్యమని వాటికి తన వనరులను ఏం చేశాడు? వినియోగించాడు. What are the resources he is having? He spent the resources for the God's work. తన ఇల్లు కట్టుకునే దానికి కూడా ఆయన సాహసించిన తీర్మానం తీసుకుని అద్దెంట్లోనే బతికాడంట. కాబట్టి దీని ద్వారా మనం నేర్చుకోవాల్సిన అంశం ఏంటంటే ఇది అద్దెలు సొంత ఇల్లు కాదు, అది కాదు పాయింట్. ఇక్కడ పాయింట్ ఏంటంటే మన సుఖ సౌలభ్యాల కంటే దేవుని యొక్క పని, దేవుని యొక్క సేవ ముఖ్యమని దేవుని ద్వారా దయచేయబడిన వనరులను, రిసోర్సెస్ ని దేవునికి పరీక్షలకు వినియోగించే స్వభావం కలిగిన వాడు ఎవరంటే? దేవుని ద్వారా దయచేయబడిన రిసోర్సెస్ ని నువ్వే ఉపయోగించేసుకున్నావు, నువ్వే వాడుకున్నావు. కానీ అపొస్తలుడు పౌలు ఏం చేశాడు? తాను కూడా సొంత హౌస్ లో ఉండాలనుకున్నాడు, మంచి కంఫర్ట్స్ తో బతకాలనుకున్నాడు. కానీ ఒకసారి దేవునికి సేవ చూశాడు. నో, నా సుఖం కంటే, నా సౌలభ్యం కంటే దేవుడు నాకు ఇచ్చిన యొక్క ధనాన్ని దేవునికి పనికి నేను ఖర్చు పెడతానని చెప్పే ఒక అద్భుతమైన లక్షణాన్ని ఆయన కలిగి ఉన్నాడు. అది 54వ లక్షణం. ఆఖరి లక్షణం 55వ లక్షణం. దీంతో అపొస్తలుడైన పౌలు అపొస్తలుల కార్యాల్లో ఉన్నాయి కదా, వాటిని మనం ముగించబోతున్నాం. 55వ లక్షణం అదే చదవండి, 30 చదవండి. ఇంకొకసారి చదవండి. తన వద్దకు వచ్చు వారిని ఏం చేశాడు? సన్మానించాడు. అపొస్తలుడైన పౌలు చాలా గొప్ప సేవకుడండి. ఈ లోకంలో మనం గమనించినప్పుడు కాస్త పోస్తూ కొంచెం సేవకుడు ఉన్నా కానీ పట్టుకోలేనండి. ఇతరులు కనపడరా, ఇతరులు అసలు కనపడరు.
ఇతని దగ్గర రావాలంటే ఎలాగైపోతుంటే సంఘాలు పాస్టర్ దగ్గర రావాలని కూడా అపాయింట్మెంట్. యేసయ్య కంటే బిజీ సేవ చేసే వాళ్ళ వీళ్ళు, యేసయ్య కంటే గ్రేట్ సర్వెంట్స్ ఆఫ్ గాడ్ వీళ్ళు. కానీ వీళ్ళండి అపాయింట్మెంట్. కానీ అపోస్తలుడైన పౌలు జీవితంలో మనం చూసినప్పుడు తన వద్దకు వచ్చిన వారిని ఎవరు వచ్చినా కానీ ఏం చేసేవాడు? హీ రెస్పెక్టెడ్ అండ్ హానర్డ్ దెమ్. ఎలాంటి వారినైనా కారణం ఏంటంటే ఆయనలో ఉన్న తగ్గింపు. నాకంటే నా ముందున్న వాడు చాలా గొప్ప నీతిమంతుడు అనుకున్నాను. మనం ఏం చేద్దాం? ఉల్టా. నేను చర్చికి వస్తున్నా, నేను ప్రార్థన చేస్తున్నా, నేను సాక్షి చెప్తున్నా, నేను పాట పాడుతున్నాను, మిగతా వాళ్ళు ఆ పని చేయట్లేదు కాబట్టి నాకంటే వీళ్ళు ఏం చేస్తున్నారు? స్పిరిచువల్ గా వాళ్ళు తక్కువ స్థానంలో ఉన్నారని చెప్పి మనం ఏం చేస్తాం? అతిశయపడతాం. ఆత్మీయ గర్వం, స్పిరిచువల్ ప్రైడ్. నీ గురువు అనుకుంటే లాభం, నా దేవుడు అనుకోవాలి నీ భక్తుల గురించి. అది అపోస్తలుడైన పౌలుకి తెలుసు. అందుకని తన పత్రికలో రాస్తూ, నా పక్కన ఉన్నవాడు నాకంటే అన్ని విషయంలో యోగ్యుడు అని అనుకుంటే ఇతరులు గౌరవిస్తావు, ఇతరులు ఏం చేస్తావు? సన్మానిస్తావు, ఇతరులకు ఇవ్వాల్సిన ఘనతను ఇస్తావు. మనకేంటంటే ఒక స్థానం ఉంటే ఇతరులు కూడా మనకు కనపడరు. ఆ స్థానంలో ఉన్న ఆ స్టేటస్ లో ఉన్న వాళ్ళు మనకు కనపడతారు. ఆ స్టేటస్ కంటే కింద ఉన్న వాళ్ళు మనకు కనపడరు. యేసయ్య స్టేటస్ కంటే పెద్ద స్టేటస్ అమ్మ. అలాంటి యేసయ్య స్టేటస్, పరలోక స్టేటస్ నుంచి ఆయన ఏం చేశాడు? వదిలిపెట్టి ఇక్కడికి వచ్చి ప్రతి ఒక్కరిని ప్రేమించాడు, ప్రతి ఒక్కరిని ఆదరించాడు, ప్రతి ఒక్కరి జీవితాల్లో గొప్ప కార్యాలు చేశాడు. ఇలాంటి క్రీస్తు యేసు కలిగిన స్వరూపం మనం ఏం చేయాలి? అందుకనే అపోస్తలుడైన పౌలు చెప్తున్న బ్రతుకుట క్రీస్తే. నేను క్రీస్తు కోసం బతుకుతా, క్రీస్తు లక్షణాలు కలిగి ఉంటా అని చెప్పి తన వద్దకు వచ్చి వారిని సన్మానించే ఒక అద్భుతమైన లక్షణాన్ని ఆయన కలిగి ఉన్నాడు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఇంతవరకు కూడా దాదాపు 55 లక్షణాలు అపోస్తలుడైన పౌలు జీవితం ద్వారా మనం నేర్చుకున్నాం. కాబట్టి దీంట్లో ఎన్ని లక్షణాలు మనం కలిగి ఉన్నాం ఒకసారి మనం ఆలోచించాలి. నేను మళ్ళా మీకు రివైజ్ కూడా చేశాను, మీరు మర్చిపోతారని చెప్పి. మనం ఏం చేస్తామంటే కథ విన్నట్టు వింటాం, చెప్తాళ్ళే అలా వెళ్తాం. కనీసం ఈ సంవత్సరంలో మారాలి. ఈ సంవత్సరంలో ఈ 55 లక్షణాల్లో బహుశా 10 ఉన్నాయేమో. ఇట్స్ ఓకే, చూడాలి. ఆ 10 లక్షణాలతో పాటు మరికొన్ని లక్షణాలు నేను కలిగి ఉండేదానికి నేను ప్రయత్నం చేస్తాను. బాబా, నీ సహాయం నాకు దయచేయి అని దేవుడిని అడుగు. శిష్యుడిగా దేవుడికి ప్రథమ స్థానం. ఏ సమస్యలో ఉన్న దేవుడే నీకు జ్ఞాపకం రావాలి, ఏ పరిస్థితిలో ఉన్న దేవుడే నీకు జ్ఞాపకం రావాలి. ఈ లోకంలో ఏ వ్యక్తి కూడా దేవుని యొక్క స్థానంలో నీకు ఉండకూడదు. అలాగే దేవుని శిష్యుడు కాదు, శిష్యులు కాదు. కాబట్టి అపోస్తలుడైన పౌలు తన జీవితంలో యేసునే ముందు పెట్టుకున్నాడు, యేసునే చూస్తున్నాడు, యేసు గురించి ఆలోచన చేశాడు, యేసు పరిచర్య తన యొక్క విధిగా భావించాడు, ఒక అద్భుతమైన పరిచర్య చేశాడు, ఒక మాదిరిని మన మధ్య ఉంచి వెళ్ళిపోయాడు. మనం అనుకుంటాం యేసు ప్రభు దేవుడు కాబట్టి ఆయన చేశాడు కాబట్టి ఈజీ అని అనుకుంటాము. దానికి నా ఆన్సర్ అనేక సార్లు చెప్పాను. యేసు ప్రభు ఎప్పుడు కూడా తన దైవత్వాన్ని ఆయన వాడుకోలే, తన దైవత్వాన్ని వాడుకోలే. అపోస్తలుడైన పౌలు గురించి మనం ఆలోచించేసి మనలాంటి వ్యక్తి, మనలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నారు, కానీ యేసు కోసం నిలబడ్డాడు. తన ఆఖరి శ్వాస కూడా యేసయ్య కోసమే ఆయన సాక్రిఫైస్ చేశాడు. కాబట్టి యేసయ్య కోసం నువ్వు ఏం సాక్రిఫైస్ చేస్తావు?
ఒకసారి ఆలోచించు. ఎన్ని ఏసై నీకు ఇచ్చాడు? ఈ స్థితిలో ఉన్న దానికి కారణం దేవుడు. అనేక సాక్ష్యాలు కూడా నువ్వు చెప్పావే. ఒకప్పుడు నేను ఈ స్థితిలో ఉన్నాను, కేవలం దేవుడు తన కృప వలన ఈ స్థితిలో ఇచ్చాడని అనేక సార్లు దేవుడు కనపరిచాడు. అది చెప్తే సరిపోద్దా? ఆయన కోసం జీవించొద్దా? ఆయన కృతజ్ఞత కలిగి ఉండద్దా? నేను వచ్చాను, ఏం కోరుకుంటున్నాను? ఆయన ఒకటే కోరుకుంటున్నాడు, నాకు ప్రియమైన శిష్యుడిగా ఈ లోకంలో జీవించు. నా ప్రియమైన శిష్యుడిగా జీవించు. అలాంటి జీవితాన్ని జీవించడానికి ఒక తీర్మానం తీసుకుంటాను. ఇలాంటి సిద్ధపాటుతో ఈ 55 లక్షణాలు కూడా ఒకసారి మనం డిసెంబర్ 31 వరకు ఒక్కొక్కసారి మనం ఆలోచించాక ఏం సరి చేసుకోవాలో సరి చేసుకున్నా, అలాంటి సరి చేసుకున్న జీవితంతో దేవుడు ఒకవేళ మనకు నూతన సంవత్సరం అనుగ్రహిస్తాడు. ఆ నూతన సంవత్సరంలో మనం ముందుకు వెళ్ళేదానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తాడు. నడిపించుకుంటాం.